మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, హనీ ట్రాప్ గురించి మనం ఎన్నో వీడియోస్ చేసుకున్నాం, కానీ హనీ ట్రాప్ తరహాలోనే ఇంకేదో కొత్త తరహా స్కామ్స్ వచ్చాయని చెప్పేసి మీరు చెప్పడం వల్ల ఈ వీడియో స్టార్ట్ చేసాం మనం. ఆ కొత్త స్కామ్ అంటే ఏంటంటారు? అసలు దాని నుంచి మన ఇప్పుడున్న యువత ఎలా జాగ్రత్తలు పడాలి, వాళ్ళ డబ్బులు మోసపోకుండా ఎలాగా జాగ్రత్తగా వ్యవహరించాలంటారు? సో ఇక్కడ ఏంటి అని అంటే హనీ ట్రాప్ అనే దాని నేమ్లోనే ఉంది. ఏదైతే తేనె కోసం ఎమ్మడబడ్డట్టు అది నార్మల్గా సృష్టిధర్మం అనమాట. ఏదైనా ఏ అబ్బాయి అయినా కూడా ఒక అమ్మాయిని చూసి సొల్లు కాచుకోవడం. ఇప్పుడు స్కామ్ ఏంది అని అంటే ఇట్లాంటి పర్సన్స్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ లాగడం కానీ అమ్మాయిల మీద ఏదైతే ఆ వీక్నెస్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం వేరే పరంగా చూసుకుంటే ఈజీ మనీ కోసం అలవాటు పడ్డోళ్ళని కనుక వేరే దగ్గర నుంచి అమౌంట్ పెట్టి స్టాక్స్ కానీ ట్రేడింగ్స్ కానీ ఎట్లయితే వాళ్ళు మనీ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారో, ఏదైతే ఇట్లా ఎవడైతే సొల్లు గారుస్తాడో అట్లాంటి పర్సన్స్ని వీళ్ళు టార్గెట్ చేసేసి. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా ఒకడికి పింగ్ చేసినా కానీ లేకపోతే ఒకడితో మాట్లాడుతున్నా కానీ వాడు సొల్లు కాచుకునే టైప్ అయితే వాడు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి అర్థమైపోతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఆ ట్రాప్ చేసేటోళ్ళు రెగ్యులర్ గా అదే పనిలో ఉంటారు కాబట్టి వీడి దగ్గర నుంచి లాగలేమా ఓకే, వీడి దగ్గర నుంచి లాగడం కష్టం, సో టీకేమని పక్కన పడేస్తారు. ఎవరి దగ్గర నుంచి అయితే లాగలేస్తాము అన్న పర్సన్ వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. టార్గెట్ చేసుకుని లూటింగ్. సో ఆ లూటింగ్ కూడా ఎలా ఉంటది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరికి తెలిసిందే. బికాజ్ ఈ జనాలు కూడా ఏదైతే వీళ్ళంతా సొల్లుగార్చుకోవడానికి రీజన్ కూడా ఏంది అని అంటే మన దగ్గర ఉన్న అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఏదైతే మన జనాభా లెక్కల ప్రకారం కూడా మన పాపులేషన్ రేషియోలో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20% ఏమో అబౌట్ 20% ఏమో తక్కువ ఉంది లేడీస్. ఏదైతే అమ్మాయిల కంటే అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. సో మనం దీన్ని చూసుకొని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు తక్కువ ఉండడం వల్లనే అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు ఇక్కడ. సో చాలా మంది ఇప్పుడు ఏదైతే మనకి బయట జరుగుతున్న అఘోరి వర్షిని ఇష్యూ చూసుకున్నా కూడా అరే చాలా మంది సింగిల్ అంతా ఫీల్ అయిపోతున్నారు అనమాట. అరే నీ అమ్మ ఇట్లాంటి వాళ్ళకి పడిపోతుందా, ఇది అట్లా సిచ్యువేషన్ అయిపోతుంది. అంటే అఘోరికి కూడా పెళ్లి అయిపోతుంది అని అంటే ఇక నార్మల్ వాడు ఏమనుకుంటాడు అని అంటే నీ అమ్మ నా బతుకు అనుకుంటాడు. సో ఇట్లనే ఎవడో ఒకటి మెసేజ్ చేస్తారు, అరే అమ్మాయి మెసేజ్ చేసింది అనుకుంటాడు, సొల్లు కాచుకుంటూ ఒక మెసేజ్ అనేది పింగ్ చేస్తారు, రిప్లై ఇస్తారు. అది ఈవెన్ వాట్సాపే కానివ్వండి, టెలిగ్రామే కానివ్వండి, ఇన్స్టాగ్రామే కానివ్వండి, పర్సనల్ మెసేజే కానివ్వండి. నాకు తెలిసి అయితే 99% టెలిగ్రామ్లోనే ఇట్లాంటి ఫ్రాడ్ థింగ్స్ అనేది కానీ ఏదైనా ఫ్రాడింగ్ అనేది మాక్సిమం టెలిగ్రామ్లోనే అయిపోతుంది. బికాజ్ వాట్సాప్లో కొంత గొప్ప కష్టం. బికాజ్ ఎందుకంటే నెంబర్ అనేది రివీల్ అయిపోతుంది. సో ఆ వీడి కనుక కాల్ చేసి మాట్లాడదామన్నా కూడా ఆ నెంబర్ అని ఉంటుంది కాబట్టి నువ్వు కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పి పదే వీడియో కాల్ అది అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వీడికి నిజంగా అమ్మాయిలంటే వీక్నెస్ ఉందని వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారంటారు? అసలు వాడి పర్టికులర్ వాడి అకౌంట్ కి ఎందుకు మెసేజ్ చేస్తున్నారంటారు? సార్ వాళ్ళు ఒక ట్రిక్ అనేది యూజ్ చేస్తారు. బై మిస్టేక్ నీకు మెసేజ్ చేశా, మా ఫ్రెండ్ కి మెసేజ్ చేయబోయి మీకు చేసిన అంటాడు. అచ్చా అవునా అని వీడి కంటిన్యూషన్ గా నార్మల్ గా అయితే వాడు వే ఆఫ్ టాకింగ్ చూసి వీళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి అర్థమవుతుంది. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ చూసుంటారు. ఎందుకంటే వాళ్ళ పనే ట్రాప్ చేయడం కదా. సో వాళ్ళ ట్రాపింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీడికి మెసేజ్ చేస్తే వీడు ఓకే వీడు సొల్లు కాచుకుంటాడు. ఒక అలాగే వాడి దగ్గర నుంచి ప్రాపర్ రిప్లై రాలేదు, లేకపోతే ప్రాపర్ రెస్పాండ్ అవ్వట్లేదు, అరే ఇన్ని కష్టం గెలకడం, అట్లాంటి పర్సన్స్ ని టార్గెట్ చేసుకోరు. లైట్ తీసుకొని పక్కన పెడతారు. ఎవడైతే స్మూత్ గా ఉన్నాడో వాడిని టార్గెట్ చేస్తారు. వాడిని టార్గెట్ చేసి వాడికి టెక్స్ట్ చేస్తూ వాడితో అట్లా కొంతసేపు చార్జ్ చేస్తూ. సో వీడియో కాల్ అన్నప్పుడు కూడా ఒక స్కామ్ అనేది అవుతుంది. వీడియో కాల్లో కూడా ఒక స్కామ్ అయిపోతుంది. సో వీడియో కాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు వీడియో ఆన్ చేసి ఇంకో కెమెరా అనేది ఇట్లా పెడతారు, ముందు పెడతారు. సో ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి నేను చూసినాయి ఇదంతా. బికాజ్ ఇదేదో నేను ఫేస్ చేసినా అని కానీ లేకపోతే నేనేదో చేసినా అనేది కాదు. బికాజ్ ఎందుకు అని అంటే ఎవడైనా చూసినా కూడా కింద కామెంట్ లో పెడతాడు, అరే ఈయన ఫేస్ చేసిండా ఆయన చేసిండా అన్నట్లు. సో ఆ బేస్ మీద చెప్తున్నా నేను. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసి నేను చెప్తున్నా. సో ఒకళ్ళిద్దరు వచ్చారు అనమాట రీసెంట్ గా నా దగ్గరికి. సో ఏదైతే వాళ్ళు ఇట్లా వీడియో తీసినప్పుడు ఆ వీడియోని మొత్తం రికార్డ్ చేసుకుంటారు. సో వీడు బేర్ బాడీ మీద నించుంటాడు. సో వాళ్ళు ఏదో అట్లా ఆ వీడియోలో ఉన్న చూపించగానే వీడు నిజంగా అనుకుని నమ్ముతాడు. అరే ఒకసారి కాల్ మాట్లాడంగానే ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తారు లేడీస్ వాయిస్ తో, అరే నిజంగా అమ్మాయి అనుకుంటారు. సో వీడికి అంతా అనగానే ఒక పింగ్ వస్తుంది తర్వాత ఒక 1 hour చార్జ్ చేసిన తర్వాత. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాప్స్ ఉంటాయి దీంట్లో. ఒక ట్రాపే చెప్తున్నా మీకు. సో ఈ ట్రాపింగ్ లో ఏంది అని అంటే ఏం చేస్తుంది అంటే మీరు నాకు ఇంత అమౌంట్ ఇయ్యి లేకపోతే నీ వీడియో నేను పబ్లిష్ చేస్తా,
యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా. అంటే ఈ చాటింగ్ మధ్యలో వీడియో కాల్ చేసి దాన్ని రికార్డ్ చేస్తారంటారు వాళ్ళు. చాటింగ్ మధ్యలో వీళ్ళు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆ వీడియో అనేది రికార్డింగ్ చేసుకుంటారు. Okay. ఆ రికార్డింగ్ చేసుకొని మళ్ళీ ఆ వీడియో రికార్డ్ అనేది వాడికే పంపిస్తారు. Hmm. నేను వీడియో రికార్డ్ చేసిన, నువ్వు కనుక నాకు అమౌంట్ పంపించకపోతే నేను ఇది యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పెడతా, మీ పేరెంట్స్ కి పంపిస్తా. Hmm. సరే నెంబర్లు ఎట్లా దొరుకుతాయి అని అనొచ్చు. Okay. అక్కడ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండదు. ఈ టెన్షన్ లో ఉచ్చబోసుకుంటాడు. సరే నీ అమ్మ నిజంగా పంపిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఈడు భయపడతాడు. భయపడి నీకు ఎంత కావాలి చెప్పండి, బ్యాంక్ అకౌంట్ పంపించగానే పంపించేస్తారు. దీన్ని వాళ్ళకి cash 1000 వస్తే ఏముంది, 2000 వస్తే ఏముంది, ఫ్రీగా వచ్చిన పైసలే. అవును. 1 day లో ఒక టార్గెట్ చేసి రేపు పొద్దున ఇంకొక టార్గెట్ చేస్తారు. Hmm. ఒకవేళ ఎక్కువ స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. అవును. దొరికింది అనుకో దొరా. సో సిచ్యువేషన్ అట్లుంటది. ఇక కొన్ని ట్రాపింగ్లు అంటారా, నార్మల్ గా మనకి బయట నుంచి అయ్యే ట్రాపింగ్లు చూసుకుంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేయడము, తర్వాత మీట్ అవ్వడము. సో ఈ మధ్య నా దగ్గర ఒక కొత్త కేసు వచ్చింది అనమాట. వాడు ఏంది అని అంటే డేటింగ్ యాప్ లో. సో వాడు ఏంది అంటే ఫస్ట్ డేటింగ్ యాప్ లో లాగిన్ అయిపోయిండు. సో ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు కూడా ఏంది అని అంటే ఆ డేటింగ్ యాప్ కూడా నేను ట్రాప్ చేస్తుండు, స్కామ్ చేస్తుండు డేటింగ్ యాప్ కూడా. బికాస్ ఈ డేటింగ్ యాప్ అయినా కానీ టెలిగ్రామ్ వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ బయట ట్రాప్ చేద్దాం అనుకున్న అమ్మాయిలకు కూడా సో డిఫరెంట్ ఆఫ్ స్కామ్స్ అనమాట. సో అంటే సార్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ అనేవి సేఫ్ అంటున్నారు కదా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా. సో సేఫ్ అని అంటే సెలబ్రిటీకి వాడు అంత అమౌంట్ ఇచ్చి, ఒక సెలబ్రిటీకి అమౌంట్ ఇస్తే అంటే బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత రెమ్యూనరేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అవును. నువ్వు డేటింగ్ యాప్ రన్ చేస్తున్నావు అని అంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు రన్ చేస్తున్నావు. ఓకే. నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు అమౌంట్ కట్టాలి. సో వాడు కూడా నేను స్కామ్ చేస్తున్నాడు. సో వాడు డేటింగ్ యాప్ చేసేటప్పుడు కూడా ఎవరి కోసం చేస్తున్నాడు? ఓన్లీ సొల్లుగాచే పొరగాళ్ళ కోసం. సో అమ్మాయిలు చూసి సొల్లుగాచే పొరగాళ్ళ కోసం. సరే ఇన్నిట్లో అమ్మాయిలు కూడా ఉంటారు కదా సార్ అనొచ్చు. మాక్సిమం ఆఫ్ ద డేటింగ్ యాప్ లో నుంచి పర్సన్స్ ఎవరైతే వాళ్ళ ఆఫీస్ లో ఉండే పర్సన్సే ఒక 50% ఉంటారు సార్. వాళ్ళే తెలిసిన వ్యక్తులే ఉంటారు. తెలిసిన వ్యక్తులే వాళ్ళ ఎవరి దగ్గర అయితే వాళ్ళే. కొన్ని సిస్టమ్ జనరేటెడ్ ఉంటాయి, కొన్ని రోబోటిక్ ప్రాసెస్ సిస్టమ్ జనరేటెడ్ వాటి ఉంటాయి. లేదు కొంతమంది వాళ్ళ దాంట్లోనే వాళ్ళ యాప్ కొంచెం పబ్లిష్ అవ్వడానికి. బికాస్ ఎందుకు అని అంటే వాడు ఒక అమౌంట్ పెట్టి రిజిస్టర్ అవుతాడు మంత్ అమౌంట్ పెట్టి రిజిస్టర్ అయిపోతాడు. వాడికి కనీసం ఒక 2-3 అమ్మాయిలైనా కనెక్ట్ అవ్వకపోతే పాపం వాడు చాలా హట్ అయిపోతాడు కదా. వాడు అసలుకే చాలా హోప్స్ పెట్టుకొని అందరూ బయట మింగిల్ అయిపోయారు, నేను ఒక్కనే సింగిల్ గా ఉన్నా అని చెప్పి చాలా బాధతో వాడు డేటింగ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మళ్ళీ దాంట్లో అమౌంట్ కూడా పే చేసిండు. వాడికి అట్లీస్ట్ మంత్లీ ఒక అమ్మాయి 2 అమ్మాయిలతో మాట్లాడకపోతే వాడు ఎట్లా సాటిస్ఫై అయిపోతాడు? సో అందుకే వీడు ఏం చేస్తాడంటే ఒక 2-3 అమ్మాయిలని వీడే సెట్ చేస్తాడు. ఓకే. ఈ డేటింగ్ యాప్ కూడా చేస్తాడు. బై లక్ లో కనుక ఎవరైనా అమ్మాయి తగిలింది అనుకోండి, అది సెకండ్ ఆప్షన్, నేను అది కూడా చెప్తా మీకు. సో ఇన్ కేస్ వాళ్ళ ఆ పర్సన్ నుంచి అనుకోండి జస్ట్ చాటింగ్ చేస్తారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, వీడియో కాల్ మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ అనేది లూట్ చేస్తారు. సో వీడు నిజంగా అనుకొని అమౌంట్ ఇచ్చేస్తాడు. అంటే అందులో రికార్డింగ్స్ అనేవి అవ్వవు అని చెప్పేసి చాటింగ్ కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పేసి యాడ్స్ సార్ ఇక్కడ చాటింగ్ సేఫే, అన్ని సేఫే. ఓకే. వీడియో కాల్ కూడా సేఫే. ఓకే. వీడియో కాల్ సేఫ్, చాటింగ్ సేఫ్. వీడి గనక అమౌంట్ లాస్ అయిపోయి ఆమెకి అమౌంట్ పంపిస్తాడు, తర్వాత బ్లాక్ చేస్తాడు వీడిని. వీడు బయటికి వచ్చి నేను డేటింగ్ యాప్ లో పైసలు పెట్టినా, రిజిస్టర్ అయినా, అమ్మాయి దగ్గర నుంచి నేను అమ్మాయికి అమౌంట్ ఇచ్చినా, నేను మోసపోయినా అని చెప్పి బయటకు వచ్చి చెప్పుకుంటాడా? లేదు. యాడ చెప్పుకుంటాడు? లేదు. ఒక అమ్మాయి కనుక జెన్యున్ ఒక అమ్మాయి తగిలింది, జెన్యున్ ఒక అమ్మాయి తగిలినప్పుడు ఆ అమ్మాయితో చాటింగ్ చేసిండు, సరే ఒకసారి మీట్ అవుదాం అనుకుంటది, సరే అని అయిపోయి మంచిగా రెడీ అయ్యి మొత్తం షో ఆఫ్ గా రెడీ అయిపోయి పోతాడు కాక. పోతే అక్కడ ఏమైతుంది అని అంటే లాస్ట్ లో వీడికి ఇంత బిల్లు పడుతుంది. లేదు అప్పటికి కూడా సాటిస్ఫై కాలేదు ఆమె, డైరెక్ట్ కొన్ని రోజులు అనేది తిరుగుతారు, ఒక లివింగ్ టుగెదర్ ఉండడమో లేకపోతే ఫిజికల్ గా మూవ్ అవ్వడమో ఇట్లాంటి ఛాన్సెస్ అయిపోతాయి. దాని తర్వాత ఆమె గనక నువ్వు నాకు అమౌంట్ ఇవ్వకపోతే నీ మీద రేప్ కేసు పెడతా, అంటే విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్, ఆమె ఇష్టపూరితంగా కలిసినా నీకు బొక్కే, నీకు ఆమె ఇష్టం లేకుండా కలిసినా బొక్కే. అంటే డేటింగ్ యాప్ లో ఉన్నంత వరకే సేఫ్ అంటారు. బయటికి వచ్చిందా అంతే ఇక కొలాప్స్, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంటే మొత్తం మీద ఇప్పుడు సింగిల్ అబ్బాయిలకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అంతే సార్. ఇప్పుడు పాపం వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ఉడుకుతా ఉంటారు కాబట్టి ఇట్లాంటి డేటింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఇట్లాంటివి చూడంగానే అట్లా అయిపోతారు. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. నమస్తే.